దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరొక ఉదయకాలపు సమయము. ప్రియులారా, అందరూ కూడా ఈ సమయం కొరకే ఆశతోనూ ఆసక్తితోనూ చూస్తూ ఉన్నారని, కనిపెడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ సమయము చాలా విలువైనది, శ్రేష్టమైనది. కాబట్టి ఈ సమయం కొరకే మీరు ఆదృత కలిగి ఉన్నారని, ఆసక్తిని కలిగి ఉన్నారని నమ్ముచున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకంటే ఈ సమయంలో మేల్కొల్పు ప్రార్థన సహవాసం ద్వారా దేవుని యొక్క వాక్యము మీ ముందుకు వస్తుంది. మీ గృహాలలో ఈ వాక్యం వినబడడానికి దేవుడు ఈ సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఈ సమయము మేల్కొల్పు ప్రార్థన సహవాసపు సమయం. ఈ సమయం కొరకే మీరు ఆసక్తితో ఎదురు చూస్తున్నారనేది నా యొక్క ఆశ. మరి నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయము మరి మనకి ఇవ్వబడుతోంది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, ప్రతి దానికి సమయము కలదు. ప్రతి దానికి సమయం కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు కూడా సమయము కలదు. ప్రతి ప్రయత్నానికి కూడా సమయం కలదు. అంటే ఆ సమయము మరి ఆ సమయంలోనే అది జరగాలని ఒక సమయాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆకాశం కింద ఉన్న ప్రతి ప్రయత్నానికి కూడా ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసము కూడా మరి ఒక ప్రయత్నమే. ఏంటి ప్రయత్నం అంటే ప్రతి ఒక్కరిని కూడా ఉదయమునని వాక్యము ద్వారా పలకరించాలనే ప్రయత్నం, ఉదయమునని దేవుని యొక్క వాక్యమును మీ హృదయాలకు చేరువ చేయాలనేటువంటి ప్రయత్నము, ఉదయముననే ఈ ప్రయత్నం ఎందుకనంటే మీరు మీ ప్రారంభ గడియల్ని, మీ ప్రారంభ సమయాన్ని దేవునితో మరి గడపాలని, దేవునికి వాక్యములు గడపాలని, దేవునికి సహవాసములు గడపాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నానికి కూడా ఒక సమయాన్ని కేటాయించాం. అదేమిటంటే ఉదయకాల సమయం. దేవుడిస్తున్నాడు ఒక సమయాన్ని. దేవుడు అంటున్నాడు ప్రతిదానికి ఒక సమయం కలదు. మేల్కొల్పు ప్రార్థన సహవాసానికి కూడా ఒక సమయం కలదు. అది ఉదయమున 5 గంటలకు ఈ సమయాన్ని మరి ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఈ సమయంలో మనం చేయాల్సింది మనం ఖచ్చితంగా చేయాలి. ఏమిటి ఈ సమయంలో మనం చేయాలి అంటే వాక్యము వినాలి. ఏమి చేయాలి అంటే ప్రార్థన సహవాసములో పాల్పంపులు పొందుకోవాలి. ఈ సహవాసము ద్వారా మనం బలపరచబడాలి. ఈ సహవాసం ద్వారా దేవునికి వాక్యం మనకు దగ్గర అవ్వాలి. ఈ సహవాసము ద్వారా దేవునితో మనము అంటుకట్టబడాలి. ఈ సహవాసము ద్వారా మరి ఉదయకాలముననే మనకి ఇవ్వబడుతున్నటువంటి ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుని ఈ సమయమును బట్టి రాబోయే సమయం అంతటిని కూడా చక్కగా ప్రణాళిక చేసుకోవాలి, చక్కటి ప్లానింగ్ చేసుకోవాలి, చక్కటి స్ట్రాటజీ చేసుకోవాలి, చక్కటి ఆలోచన విధానముతో మరి సమయాన్ని ప్రతి గడియని కూడా ఉపయోగించుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతిదానికి కూడా సమయం ఇవ్వబడుతున్నటువంటి ఈ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి. ప్రతిదానికి కూడా సమయము కలదు అంటున్నాడు. నీకు మేల్కొల్పు ప్రార్థన ఇవ్వడానికి కూడా దేవుడు సమయము కలదని ఒక సమయాన్ని కేటాయించాడు. ఏమిటి ఆ సమయం అంటే ఉదయమున 5 గంటలకు. ఎందుకు ఈ ఉదయాన్న ఈ 5 గంటలకు ఈ యొక్క సహవాసం ముందుకు వస్తుందంటే, ఈ తొలి గడియలు, తొలి నిమిషాలు, నువ్వు నిద్ర లేచిన తర్వాత నీ తొలి గడియలు, తొలి సమయం, తొలి నిమిషాలు ఏదైతే ఉందో అవి దేవునిలో గడపాలనే ఉద్దేశం, దేవునికి దగ్గరగా మీరు ఉండాలనే ఉద్దేశం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకంటే ఈ సమయము దేవునితో మీరు గడిపినప్పుడు, దేవునికి దగ్గరగా మీరు ఉన్నప్పుడు మీ ఆత్మలు దేవుని యొక్క ఆత్మచేత నింపబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ ఆత్మే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మే మనల్ని లీడ్ చేస్తుంటుంది. ఎందుకంటే ఆత్మే మన యొక్క స్థితి అంతటిని కూడా దీవెనకరంగా ఉంచాలా లేదా మరి శాప స్థితిలో ఉంచాలా, ఆత్మ నడిపింపుని బట్టి సమస్తం జరుగుతూ ఉంటాయి. మనలో దుర్బుద్ధి ఉందనుకోండి, ఆ దుర్బుద్ధితోనే ఆ రోజంతా సాగుతూ ఉంటుంది. అలా కాదు, దేవుని బుద్ధి మనం కలిగి ఉన్నామంటే ఆ రోజంతా కూడా దేవుని బుద్ధితోనే నడుస్తూ ఉంటుంది. అంటే దేవుని యొక్క ఆత్మతోనే నడుస్తూ ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి ఈ దినము నీవు ఉదయముననే చూడాలని ఈ యొక్క ప్రయాస. ఎందుకని ఈ ప్రారంభ సమయంలో నువ్వు ఏదైతే ఆత్మను నింపుకుంటావో ఆ ఆత్మను బట్టే నీ యొక్క రాబోయే గడియలు, రాబోయే సమయము, మరి నువ్వు చేసే పనులు, నువ్వు చేసేటటువంటి ప్రయత్నాలన్నిటిలో కూడా ఆత్మ నేను లీడ్ చేస్తూ ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే దురాత్మ సంబంధమైనటువంటిది మనలో నింపబడి ఉంటే గనుక అది
ప్రయోజనకరం కాదు. దురాత్మ సంబంధమైన లీడింగే జరుగుతది. అదే మనల్ని నడిపిస్తూ ఉంటది. అది మనల్ని మన బుద్ధిని, మనకి స్వభావాన్ని కూడా మరి చెరిపి చివరికి మనల్ని దీవెనకరమైనటువంటి పరిస్థితులకు బదులు శాపకరమైనటువంటి పరిస్థితులకు నడిపిస్తూ ఉంటూ ఉంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి కాబట్టి ప్రతి ఉదయమున మరి మరొక మరి నీకు ఇవ్వబడుతున్నటువంటి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకో. ప్రతిదానికి ఒక సమయం కలదో, మేల్కొల్పు ప్రార్థనకు కూడా ఒక సమయం కలదో. అది ఉదయం 5 గంటలకు దేవుని యొక్క వాక్య పరిచర్య నీ ఇంటికి నీ ఫోన్లో యూట్యూబ్ ద్వారా, హోలీవే మినిస్ట్రీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించబడుతూ ఉంది. ప్రియ సహోదరుడా, మరి ఈ సమయం నీకు ఇవ్వబడుతుండగా ఈ సమయాన్ని సరైన రీతిలో సద్వినియోగపరచుకోండి. ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నము కూడా మరి చక్కటి సమయాన్ని కేటాయించాడు దేవుడు. ఆ సమయంలో నీ ప్రయత్నము సఫలం అవ్వాలి అంటే, ఆ సమయంలో నీ ప్రయత్నము మరి విజయవంతంగా మార్చబడాలి అంటే, ఆ సమయంలో నీ ప్రయత్నము దీవెనకరంగా మార్చబడాలి అంటే, నీకు ఇవ్వబడుతున్నటువంటి మేల్కొల్పు సమయాన్ని, మేల్కొల్పు ప్రార్థన సమయాన్ని సరైన రీతిలో సద్వినియోగపరుచుకో. దీనికి చక్కటి పేరు దేవుని యొక్క ప్రార్థన సహవాసము ద్వారా చక్కటి పేరు పెట్టాం. ఏమిటండి? మేల్కొల్పు ప్రార్థన అంటే నిన్ను మేల్కొల్పుట, నీలో ఉన్నటువంటి చీకటిని తరిమివేసి నీలో వెలుగులు నింపుటకు నిన్ను మేల్కొల్పుట, నీలో ఉన్నటువంటి సోమర్తనాన్ని తరిమివేసి నీలో ఉన్నటువంటి నైపుణ్యతను సానపెడుతూ నీలో ఉన్నటువంటి ప్రతిభకు మరి మేల్కొల్పు కరంగా ఇది ఉండాలని మేల్కొల్పు అని పెట్టాం. ప్రియ సహోదరుడా, ఇంకా నువ్వు ముసుగు వేసినటువంటి స్వభావం నీలో ఉంటే కనుక ముసుగుని తొలగించి నీ యొక్క ప్రతి బింబమును అద్దంలో క్రీస్తు యొక్క మహిమకు సాదృశ్యంగా చూపించాలని ముసుగులు తొలగించడం కొరకే మేల్కొల్పని పెట్టాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మేల్కొల్పు ఎందుకు పెట్టామంటే, ఇంకా నాకెందుకులే, లేక నా పని కాదులే, ఇంకా బోలంత టైం ఉందిలే అనేటువంటి ఒక విధమైనటువంటి మేల్కొల్పు లేనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి వారి కొరకు ఈ మేల్కొల్పు అనేటువంటి పేరు పెట్టాం. ప్రియ సహోదరుడా, మేల్కో దేవునికి వాక్యము సెలవిస్తుంది. మేల్కొని ఉండుడి అని వాక్యం సెలవిస్తుంది. మేల్కోండి. దేవుడు చక్కటి సమయాన్ని మీకు ఇస్తున్నాడు. ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకోండి. అది మీకు, మీ కుటుంబాలకు, మీ పరిస్థితులన్నిటికీ, మీ పనులన్నిటికీ కూడా అది దీవెనకరంగా మార్చబడుతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, ఇదిగో నేను ఉదయకాలం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. మాకు ఈ సమయం ఇవ్వబడింది. ఈ సమయంలో మేము నీ వాక్యం వినాలి. ఈ సమయంలో ప్రార్థనలో, సహవాసంలో మేము పాలుపంపులు పొందుకోవాలి. ఈ సమయము మా అందరికీ కూడా దీవెనకరంగా మార్చబడాలి. ఇదిగోనైనా ఈ సమయంలో మేము నీతో గడిపేటువంటి ఈ యొక్క నిమిషాలు, ఈ గడియ, ఈ సందర్భాన్ని ప్రభా మేము ఆధారంగా చేసుకుని మా దినమంతటిని కూడా సరైనటువంటి సమయాలు పొందుకునే వారంగా, మా దినమంతటిని కూడా సరైనటువంటి రీతిలో ప్రణాళిక చేసుకోవడానికి, సరైనటువంటి రీతిలో నడుచుకోవడానికి ఈ యొక్క సహవాసము మాకు మరి నాయన ఉపయోగపడినట్లు కృప చూపించండి. ఈ మేల్కొల్పులోనికి వస్తున్న ప్రతి బిడ్డను కూడా మరి నాయన మేల్కొల్పండి. వారి యొక్క చీకటి స్థితిని తొలగించి, ముసుగు వేయబడినటువంటి స్థితిని తొలగించి, సోమర స్థితిని తొలగించి ఈ మేల్కొల్పులో నిలబెట్టండి. మీకే ప్రభా మనవి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మీ అద్భుతమైన కార్యాలు మా జీవితాల్లో జరిగించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు వారి నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.